హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్. ఈ బీటెక్ ఈసీఈ స్టూడెంట్స్ కొంతమంది నేను మొన్న వీడియో పెట్టినప్పుడు కొంతమంది కామెంట్స్లో అడిగారు, ఈసీఈ స్టూడెంట్స్ కోసం ఏం చేయాలి, వాళ్ళు ఎలాంటి స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి ఫ్యూచర్లో అన్నది. ఇప్పుడంతా ఐటీ 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 అని అంటున్నారు, ఏఏ అంటున్నారు. మరి మేము ఈసీఈలో జాయిన్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పేసి అని అడిగారు. వాళ్ళకి కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించినటువంటి జాబ్స్ కానీ స్కిల్స్ కానీ ఎలాంటివి నేర్చుకోవాలి అన్నది నేను ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈసీఈ అనేది హార్డ్వేరు ప్లస్ సాఫ్ట్వేరు కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇవన్నీ కలిపి మూడింటిని కలిపినటువంటి అత్యంత విస్తృతమైనటువంటి బ్రాంచ్ ఇది. కానీ చాలామంది విద్యార్థులు గ్రాడ్యుయేషన్ తర్వాత ఎటెల్లాలో కూడా తెలియక అయోమయంలో ఉంటారు. ఇది ఐటీ కంప్యూటర్ సిఎస్సి కానీ కంప్యూటర్స్ తర్వాత సెకండ్ పొజిషన్లో ఉన్నటువంటి బ్రాంచ్ ఇది ఇంజనీరింగ్లో. ఈ వీడియో ద్వారా నేను ఈసీఈ విద్యార్థుల బ్రైట్ కెరీర్ కోసము వాళ్ళు దేని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, అలాగే ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, ఏ డొమైన్స్లో జాబ్స్ ఉన్నాయి అన్నది నేను ఈ వివరంగా వస్తున్నాయి అన్నది వివరంగా నేను తెలియజేస్తాను. అలాగే మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ కామెంట్స్లో అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను, అందువల్ల వీడియో చేస్తున్నాను. ఈసీఈ చేసినటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులకి ఈ వీడియో లింక్ని మీరు అందరూ కూడా ఫార్వర్డ్ చేయండి. మీరు ఆల్రెడీ అడిగిన వాళ్ళు కూడా మీరు ఎక్కువ మందికి చేరేదాకా చూడండి. అలాగే మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియోకి ఒక లైక్ బటన్ అయితే కంపల్సరీగా ఇవ్వండి. ఇక ఈసీఈకి సంబంధించి ఈసీఈ ఎందుకు పవర్ఫుల్ కెరీర్ ఛాయిస్ అని అంటే, కంప్యూటర్ సైన్స్ కానీ ఐటీ కానీ పెరిగినా కూడా ఈసీఈకి అయితే ఇంపార్టెంట్ అనేది 80% తగ్గట్లేదు. ఎంబెడెడ్ సిస్టమ్స్ కానీ 5G కానీ ఐఓటీ కానీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ రోబోటిక్స్ కానీ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీలో ఈసీఈ ఇంజనీర్స్ అనేవాళ్ళు చాలా కీలకమైనటువంటి పాత్ర అనేది పోషిస్తున్నారు. ఐటీ తర్వాత ఎక్కువ మంది చూజ్ చేసుకున్నటువంటి ఇంజనీరింగ్ బ్రాంచ్ సెకండ్ హైయెస్ట్ బ్రాంచ్ ఏది అయినా ఉంది అంటే అది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ బ్రాంచ్. దీనివల్ల ఏమేమి ఉన్నాయి అంటే హార్డ్వేరు ప్లస్ సాఫ్ట్వేరు రెండింటి మీద కూడా వీళ్ళకి ఈసీఈ వాళ్ళకి అవగాహన అనేది వస్తుంది. కోరు మరియు ఐటీ రంగాల్లో రెండిట్లో కూడా వాళ్ళు వెళ్ళడానికి అవకాశం, రెండు దారులు ఉంటాయి వాళ్ళకి వెళ్ళడానికి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ అలాగే రోబోటిక్స్ స్మార్ట్ టెక్నాలజీస్ కానీ శాటిలైట్స్ ఇలాంటి వాటిల్లో వాటితో పాటుగా 5G టెక్నాలజీ, ఇప్పుడు 6G టెక్నాలజీ కూడా వచ్చింది కదా. ఈ టెలికాం రంగం కూడా బాగా విస్తరిస్తుంది కాబట్టి దీంతో కూడా ఈ రంగంలో కూడా వీళ్ళకి కొలువులు అనేవి గ్యారంటీగా ఉంటాయి. ఇక ఈసీఈ కంప్లీట్ చేస్తే టెలికమ్యూనికేషను, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగు, ఏరోస్పేస్లో కానీ తర్వాత డిఫెన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగాల్లో ఉద్యోగాలు అయితే కంపల్సరీగా దొరికే అవకాశం ఉంటుంది. ఏ హార్డ్వేరు, ఆటోమేటివ్ ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ డివైస్ వంటి కొత్త టెక్నాలజీలలో కూడా ఈ జాబ్స్కి అనేది డిమాండ్, ఈసీఈ చదివిన వాళ్ళకైతే డిమాండ్ అయితే ఉంది. ఈసీఈ స్టూడెంట్స్ కోసం టాప్ కెరీర్ డొమైన్స్ ఏమున్నాయి అంటే, ఏమేమి చేసుకోవాలంటే కెరీర్కి ఎంబెడెడ్ సిస్టమ్ అండ్ ఐఓటీ. మన ఎవరో ఎంబెడెడ్ సిస్టమ్ గురించి అడిగితే దానికి లేదు అది ఇది అని చెప్పేసి ఏదో పెట్టారు. నేను ఆర్టికల్ ప్రజెంట్ చేసి నా ఎగ్జామ్ సెంటర్ 247 ఆర్టికల్ ప్రజెంట్ చేసి ఆ ఆర్టికల్ని నేను దాంట్లో లింక్ కూడా పెట్టాను వాళ్ళకి. ఇక ఎంబెడెడ్ సిస్టమ్ ఐఓటీలలో ఏమేమి ఉంటాయంటే జాబ్స్ ఏముంటాయంటే, ఎంబెడెడ్ డెవలపర్గా అవకాశం ఉంటుంది, తర్వాత ఫర్మ్వేర్ ఇంజనీర్కి అవకాశం ఉంటుంది, ఇంకా ఐఓటీ ఆర్కిటెక్ట్గా ఇది ఉంటుంది, తర్వాత ఎంబెడెడ్ టెస్టర్కి ఈ జాబ్స్ రోల్స్ అనేవి ఉంటాయి. స్కిల్స్ ఏమేమి కావాలంటే సి ఉండాలి, C++ ఉండాలి, పైథాన్ ఉండాలి, RTOS ఉండాలి, అలాగే మైక్రో కంట్రోలర్స్ ఉండాలి, SPI ఉండాలి, తర్వాత I2C ఉండాలి, UART ప్రోటోకాల్స్ ఉండాలి, ఇలాంటివన్నీ ఉండాలి. ఇండస్ట్రీస్ ఎలాంటివి ఉన్నాయంటే ఆటోమేటివ్ ఇండస్ట్రీస్లో ఉన్నాయి, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్లో ఉన్నాయి, తర్వాత ఇండస్ట్రియల్ ఆటోమేషన్లో జాబ్స్ అనేవి వాళ్ళకి ఉన్నాయి. ఇక గ్రోత్కి నేను ఇచ్చేటువంటి ట్రిప్ ఏంటంటే ఈ ఆర్డినో కానీ లేకపోతే రాస్ప్బెర్రీ PIతో కానీ మినీ ప్రాజెక్ట్స్ చేసి గిట్ హబ్లో మీరు వాటిని పబ్లిష్ చేసుకోవడం అనేది చేసుకుంటే మీకు డెవలప్మెంట్కి మీ కెరీర్కి కంపల్సరీగా అవి యూజ్ అవుతాయి. ఇంకా VLIC సెమీ కండక్టర్స్ డిజైన్లలో కూడా రెండోది వీటిలలో కూడా జాబ్స్ అనేవి ఉంటాయి. ఏమేమి జాబ్స్ ఉంటాయంటే డిజైనర్ ఇంజనీర్ కానీ, వెరిఫికేషన్ ఇంజనీర్ కానీ, తర్వాత ఫిజికల్ డిజైనర్ ఇంజనీర్ కానీ ఇలాంటి పోస్టులు అయితే ఉంటాయి. ఇక స్కిల్స్ వచ్చేసరికి వెరీలాగు, VHDL, సిస్టమ్ వెరీలాగు, తర్వాత UVM అనే ఉంటాయి, తర్వాత ASIC, FPGA డిజైన్లు ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఏ కంపెనీస్లో జాబ్స్ ఉంటాయి వీటికంటే ఇంటెల్ కానీ, క్వాల్కామ్ కానీ, AMD కానీ, తర్వాత సినాప్సిస్
యాక్సెస్ కానీ ఇక కేడెన్స్ CADENC కేడెన్స్లో కానీ ఇలాంటి వాటిల్లో ఉంటాయి. వీటికి సంబంధించి ఏమన్నా మీరు చిన్న చిన్న సర్టిఫికేట్ కోర్సులు తీసుకోవాలి. ఇప్పుడు VLSI డిజైన్ ఉందనుకో, దానికి సర్టిఫికేట్ కోర్స్ అనేది చేయాలి. చేస్తే మంచిది, బెటర్ అనమాట. ఈ చిప్ డిజైన్ కాంటెస్ట్లో పాల్గొనటం కానీ తర్వాత సర్టిఫికేట్ కోర్స్ అలాంటివన్నీ చేస్తేనే మనకి అంటే స్కిల్ ఉండాలి. నేర్చుకుని ఓన్లీ అకాడమిక్స్లో నాకు 90% వచ్చింది 80% వచ్చింది అది ఉపయోగం లేదు. స్కిల్ ఉంటే మాత్రం డెఫినెట్గా ఉద్యోగాలు అనేవి వస్తాయి. కాబట్టి స్కిల్ ఉండాలి. ఆ స్కిల్ కోసం మీరు సర్టిఫికేట్ కోర్స్ నేర్చుకోవాలి. మీరు పార్టిసిపేట్ చేస్తుండాలి, హాకథాన్లలో వాటిల్లో చేస్తుండాలి. ఈ చిప్ డిజైన్ కాంటెస్ట్ జరిగినప్పుడు వాటిలో పార్టిసిపేట్ చేస్తుండాలి. వీటిల్లో ఉండాలి. మీరు అలా ఉండాలంటే కొన్ని నేర్చుకోవాలి. మీరు అకాడమిక్ మీరు నేర్చుకున్నటువంటి దాంతో పాటుగా కొన్ని సర్టిఫికేట్ కోర్సులు అనేది నేర్చుకోవాలి. ఆ సర్టిఫికేట్ కోర్సులు అనేవి నేను మొత్తం ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. దీంట్లో నేను ఏవే చెప్తాను, ఏవే కోర్సులు చెప్తాను, ఆ కోర్సులకు దాదాపు సంబంధించిన అన్నీ కూడా నేను యుడెమీలో ఉన్నటువంటి కోర్సులు, అందుబాటులో ఉన్న కోర్సులు లింక్స్ అనేవి పెడుతున్నాను. మీకు ఇష్టమైతే దాంట్లో ఒకసారి మీరు డిస్క్రిప్షన్ చూసుకొని దాన్ని బట్టి జాయిన్ అవ్వండి. ఇక థర్డ్ వన్ వచ్చేసరికి టెలికామ్ అండ్ 5G టెక్నాలజీ, 6G టెక్నాలజీ కూడా. వీళ్ళు జాబ్స్ ఏమేమి ఉంటాయంటే దీంట్లో RF ఇంజనీర్ కానీ, నెట్వర్క్ ప్లానింగ్ ఇంజనీర్ కానీ, ప్రోటోకాల్ టెస్టర్ కానీ ఇలాంటి ECE చదువుతున్న వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. స్కిల్స్ ఏమేమి కావాలంటే MATLAB కానీ, NS3 కానీ, RF డిజైన్ కానీ, LTE 5G ప్రోటోకాల్స్ వీటి గురించి స్కిల్స్ మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది, టెలికామ్ అండ్ 5G ఆర్ 6G టెక్నాలజీలో ఎలా ఉంటుందంటే ఆ 6D కానీ 5G కానీ ఆర్కిటెక్చర్ ఒకటి నేర్చుకోవాలి. తర్వాత సిమ్యులేషన్ టూల్స్ అనేవి మీరు కంపల్సరీగా నేర్చుకోండి. ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసరికి రోబోటిక్స్ ఆటోమేషన్. నిజంగా ఈసీ వాళ్ళకున్న ఫెచింగ్ ఇది ఒకటి. ఇంకోటి కూడా జాబ్స్కి వచ్చేసరికి రోబోటిక్ ఇంజనీర్ కానీ, కంట్రోల్ సిస్టమ్ ఇంజనీర్ కానీ, అలాగే మెకాట్రానిక్స్ డెవలపర్ కానీ ఇలాంటివన్నీ పోస్టులు అయితే ఉంటాయి. స్కిల్స్ వచ్చేసరికి ఎంబెడెడ్ ROS ఉండాలి, సెన్సార్స్ ఉండాలి. తర్వాత ఈ యాక్టివేటర్స్ అనేది వీటికి సంబంధించిన వాటిలో స్కిల్ సంపాదించడం అయితే నేర్చుకోండి. ఇండస్ట్రీస్ ఏముంటాయి, ఇండస్ట్రీస్ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్కి సంబంధించి ఏ ఇండస్ట్రీస్లో ఉంటాయంటే జాబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, హెల్త్ కేర్ కానీ, డిఫెన్స్ రంగాలలో కానీ మీకు జాబ్స్కి అవకాశాలు అయితే ఉన్నాయి. దీనికి గ్రోత్ టిప్ ఏంటంటే రోబోటిక్స్ క్లబ్లలో జాయిన్ అవ్వండి. రోబో కార్ను ఇట్లాంటివంటి కాంపిటీషన్స్ పెడుతుంటారు. ఆ కాంపిటీషన్లో మీరు మస్ట్గా పార్టిసిపేషన్ అయితే అవ్వండి. మీరు ఫస్ట్ ఇయర్ నుంచి దాని మీద కాన్సన్ట్రేషన్తో ఉండండి. మీ స్కిల్ నేర్చుకోవడం మీద మీరు హ్యాకథాన్లు ఇట్లా రోబో కార్ను ఇట్లాంటి వాటిలలో పార్టిసిపేట్ చేయడం ద్వారా మిమ్మల్ని మీరు అప్ స్కిల్ చేసుకోండి. అంతేగాని అకాడమిక్ చదువుకుంటూ పోయి నాకు ఇదే సరిపోతుందని మాత్రం అనుకోవద్దు. లేకపోతే మిగతా టైంని ఖాళీగా వేస్ట్ చేయొద్దు. ఆ రీల్స్ ఇలా తిప్పి మీరు నేను చెప్తున్నా మీ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే 4 years మీరు చదివిన తర్వాత బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మంచి జాబ్ సంపాదించి అప్పుడు రీళ్లు చూసుకుందరు. కానీ ఇప్పుడు రీళ్లు చూసుకోవడం వల్ల వచ్చే ఉద్యోగం పోతుంది. కాబట్టి దయచేసి అలాంటి ప్రయత్నాలు అయితే చేయకండి. అందరికీ నేను అదే సలహా ఇస్తాను. ఇక ఫిఫ్త్ వన్ వచ్చేసరికి మనకి ఏ హార్డ్వేర్ కానీ, ఎడ్జ్ కంప్యూటింగ్ కానీ ఈ రెండింటికి సంబంధించినటువంటి జాబ్స్ ఉంటాయి. జాబ్స్ వచ్చేసరికి ఏ హార్డ్వేర్ ఇంజనీర్ ఉంటుంది, తర్వాత ఎడ్జ్ డివైస్ డెవలపర్ అని ఈ 2 పోస్టులు ఉంటాయి. వీటిలో స్కిల్స్ ఏమేమి కావాలంటే పైథాన్ కావాలి, తర్వాత టెన్స్ఫ్లో కావాలి, లైట్ అనేది కావాలి, తర్వాత ఎంబెడెడ్ ML కావాలి, తర్వాత FPGA యాక్సిలరేషన్ వీటికి సంబంధించినటువంటి స్కిల్స్ అయితే మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక కెరీర్ టిప్కి వచ్చేసరికి, గ్రోత్ టిప్కి వచ్చేసరికి లో పవర్ డివైజెస్ మీద AI మోడల్స్ ఎలా పనిచేస్తాయనేది మీరు తెలుసుకోండి. అలాగే ఓపెన్ సోర్స్ ప్రాజెక్టులలో కంపల్సరీగా మీరు పార్టిసిపేట్ అనేది చేయండి. 6th వన్ వచ్చేసరికి కోర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్. దీనికి సంబంధించిన జాబ్స్ ఏమేమి ఉంటాయంటే ఎలక్ట్రానిక్స్ డిజైన్ ఇంజనీర్ కానీ, PCB ఇంజనీర్ కానీ, అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్ కానీ ఇలాంటి పోస్టులు అయితే ఉంటాయి దీంట్లో. ఇక స్కిల్స్ వచ్చేసరికి సర్క్యూట్ డిజైన్ తెలిసి ఉండాలి, తర్వాత PCB లేఅవుట్ ఉండాలి, ఆల్టిమమ్ అండ్ ఈగల్, తర్వాత ఎనలాగు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ మీద మీకు నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇక గ్రోత్ టిప్ వచ్చేసరికి ఇక్కడ ఎలక్ట్రానిక్స్ స్టార్టప్స్లో కానీ లేకపోతే ల్యాబ్స్లో కానీ ఇంటర్న్షిప్లో ఏమైనా అవకాశం ఉంటే మాత్రం ఈ రంగంలో పోవాలనుకున్న వాళ్ళు అవైతే చేయండి. నేను దీనికి సంబంధించినటువంటి ఇంగ్లీష్ స్క్రిప్ట్ నేను examcenter247.comలో పెడతాను. దాంట్లో కూడా ఒకసారి వీడియో చూసిన తర్వాత మీరు దాంట్లో కూడా చూడండి ఒకసారి. ఇక హై పేయింగ్ కెరీర్ పాత్స్ ఏమున్నాయి దీనికి, ఈసీఈ చేసిన వాళ్ళకి హై పేయింగ్ ఎక్కడెక్కడ వస్తున్నాయి, దేంట్లో వస్తున్నాయి అంటే కెరీర్ పాత్కి వచ్చేసరికి ఎంబెడెడ్ సిస్టమ్కి వచ్చేసరికి ప్రారంభ జీతము అంటే స్టార్టింగ్ మంత్లో వచ్చేసరికి 30,000 నుంచి 60,000 దాకా శాలరీస్ అయితే ఉంటున్నాయి. ఇది లాంగ్ టర్మ్ గ్రోత్ ఉంటుంది. IoT కానీ, ఆటోమేటివ్లో కానీ వీటిల్లో పోస్టులు అయితే ఉంటాయి. వెరీ హై డిమాండ్ ఉన్న కోర్స్ ఏంటంటే VLSI డిజైన్. ఇది హై డిమాండ్ ఉన్నది. ఇది 40,000 నుంచి 80,000 రూపాయల దాకా శాలరీస్ అనేవి ఉంటాయి.
ఉంటాయి. ఇది సెమీ కండక్టర్ భూమి ఇప్పుడు బాగా వస్తుంది. సెమీ కండక్టర్స్ మనం సొంతంగా పెట్టుకుంటున్నాం, చాలా పెట్టుకుంటాము. ఇండియా కూడా చాలా చాలా చోట్ల డెవలప్మెంట్కి ఇచ్చింది. అటు నార్త్ ఈస్ట్లో చేసింది, మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నట్టుంది సెమీ కండక్టర్, నిన్నే ఆమోదం తెలిపినట్టుంది. ఇలాంటివన్నీ ఉన్నాయి. ఈ సెమీ కండక్టర్స్కి చాలా భూమి ఉంది మన దగ్గర. ఇప్పటివరకు మనం విదేశాల మీద ఆధారపడ్డాము, ఇప్పుడు మనం సొంతంగా డెవలప్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈ VLSI డిజైన్ చేసిన వాళ్ళకి మాత్రం మంచి అవకాశాలు అవుతుంటాయి. నేను సెమీ కండక్టర్స్కి సంబంధించి వీడియో కూడా ఒకటి తయారు చేశాను, దీంట్లో పెట్టాను, తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. అది కాకుండా తెలంగాణ ఎగ్జామ్స్ వెబ్సైట్ ఉంటుంది కదా, వెబ్సైట్లో కూడా ఉంటుంది, ఒకసారి చూడండి మీరు. అది మొత్తం చదివితే మీకు ఐడియా వస్తుంది. ఇక టెలికామ్ 5G 6G ఇట్లాంటివి వస్తున్నాయి కాబట్టి ఇక్కడ కూడా పోస్టులు 35,000 నుంచి 70,000 దాకా పోస్టులు అనేవి ఉంటాయి. ఇది కూడా హై డిమాండ్ ఉంది. ఇది నెట్వర్క్ ఎక్స్పాన్షన్ మీద దృష్టి పెట్టడం, అలాంటి జాబ్స్ అయితే మీకు ఉంటాయి. ఇక రోబోటిక్స్ కూడా ఎవర్ గ్రీను 30,000 నుంచి 65,000 వరకు కూడా జాబ్స్ అనేవి స్టార్టింగ్లో అయితే అలా ఉంటాయి, జీతం అయితే ఉంటుంది. ఇది మోడరేట్ నుంచి హై వరకు కూడా లాంగ్ టర్మ్ గ్రోత్ అనేది ఉన్నది. ఇంకా హార్డ్వేర్ కూడా ఉంది, 50,000 నుంచి ₹1,00,000 దాకా ఉంటుంది. ఇది వెళ్ళారంటే ఇంకా మంచిది, వెరీ హై డిమాండ్ ఉన్నదండి. ఇది AI డిమాండ్ అయితే ఉంది దీనికి. ఈ దశగా వెళ్ళినా కూడా మంచిదే మీకు. ఇక ECE స్టూడెంట్స్ ఏం కాన్సన్ట్రేషన్ చేయాలి, దేని మీద కాన్సన్ట్రేషన్ చేయాలంటే ఫస్ట్ టెక్నికల్ స్కిల్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి మీరు. ప్రోగ్రామ్ అంటే C కానీ C++ కానీ పైథాన్ కానీ కంపల్సరీగా నేర్చుకోండి. అలాగే టూల్స్ వచ్చేసరికి MATLAB, తర్వాత సిములింక్ SIMULINK సిములింక్, తర్వాత LabVIEW TI మల్టీసిమ్ అనే దాని మీద కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. హార్డ్వేర్ వచ్చేసరికి మీరు మైక్రో కంట్రోల్స్ 8051 ARM, తర్వాత సెన్సార్స్, తర్వాత PCBలు, వీటి మీద నాలెడ్జ్ అనేది పెంచుకోండి. కమ్యూనికేషన్ వచ్చేసరికి నెట్వర్కింగ్ బేసిక్ మీద కానీ RF కాన్సెప్ట్స్ కానీ ప్రోటోకాల్స్ కానీ వీటి మీద నాలెడ్జ్ అనేది నేర్చుకోండి. ఇక సర్టిఫికేషన్ కోర్సెస్ ఏమున్నాయంటే ఎంబెడెడ్ సిస్టమ్స్ సంబంధించి ఉన్నాయి, NPTELలో కానీ కోర్సెరాలో కానీ యుడెమీలో కూడా ఉన్నాయి. యుడెమీకి సంబంధించినటువంటి లింక్స్ నేను దీంట్లో పెడతాను. అలాగే VLSI డిజైన్కి సంబంధించి కూడా కొన్ని లింక్స్ అనేది కింద పెట్టాను, నేను చూసుకోండి ఒకసారి. తర్వాత IoT అండ్ రోబోటిక్స్కి సంబంధించి కూడా ఉంటాయి, అవి కూడా చూడండి. తర్వాత టెలికామ్ అండ్ 5G 6G అలాంటి BSNL కూడా ట్రైనింగ్ ఇస్తుంటారు అప్పుడప్పుడు, అది కూడా చూసుకోండి. TSSCలో కూడా ఉంటాయి, యూడెమీలో కూడా కొన్ని కోర్సులు అనేవి ఉన్నాయి. ఈ సర్టిఫికేట్ కోర్సులు మాత్రం చేయాలి. స్కిల్స్ పెంచుకుంటేనే జాబ్ వస్తుంది. మీరు ఈజీ కంప్లీట్ అయిపోయి నాకు ఇన్ని వచ్చినాయి, నాకు జాబ్ రావట్లేదు, వేస్ట్ అది ఇదని మాత్రం అందరం తిట్టుకోవద్దు. మీకు స్కిల్స్ పెంచుకుంటే నీకు డిగ్రీలో ఎన్ని మార్కులు వచ్చినాయి కూడా చూడటం, బీటెక్లో ఎన్ని మార్కులు వచ్చినాయి కూడా మీకు మళ్ళీ ఆటోమేటిక్గా జాబ్లో తీసుకునే అవకాశాలు ఉంటాయి. మీ స్కిల్ చూపించాలి అక్కడ. ఇక సాఫ్ట్ స్కిల్స్ వచ్చేసరికి మనకి కమ్యూనికేషన్ అండ్ ప్రజెంటేషన్ అనేది కంపల్సరీ కావాలి. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలి. మీరు చేసింది మీరు ప్రజెంటేషన్ చెప్పుకోగలిగిన ఇది ఉండాలి. దాని మీద నాలెడ్జ్ అనేది మస్తుగా ఉండాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ లాజికల్ రీజన్ థింకింగ్ కానీ ఇలాంటివన్నీ కూడా మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత టీం వర్క్ కానీ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో విషయంలో కానీ మిమ్మల్ని క్వశ్చన్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ సాఫ్ట్ స్కిల్స్ని కూడా మీరు డెవలప్ చేసుకోండి. ఇక మీరు ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్లో ECE చేసేవాళ్ళు ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్లో రిక్రూట్మెంట్ వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి మీరు ఏమేమి చేయాలంటే IoT ఆధారిత ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్గా ఆధారించినటువంటి స్మార్ట్ హోమ్ ఆటోమేషన్ ఏమైనా ఉంటే చేయాలి. మన దగ్గర చేస్తున్నట్టున్నారు ఇట్లాంటిది, స్మార్ట్ హోమ్ ఆటోమేషన్ చేస్తున్నట్టున్నారు. అవసరమైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, లేకపోతే ఆ కంపెనీలు ఏమైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫ్రీగానే నేను చేస్తాను రా బాబు, మాకు సర్టిఫికేట్ ఇవ్వండి చాలు, నేర్చుకుంటాం, మేము వర్క్ నేర్చుకుంటాం అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయండి. ఎందుకంటే ఇప్పుడు కొత్త కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి కదా అవుట్సోర్స్లో, వాటికి స్మార్ట్ హోమ్ ఆటోమేషన్లే చేస్తున్నారు ఈ IoT ఆధారిత అవన్నీ కూడా. తర్వాత FPGA ఆధారిత ట్రాఫిక్ సిగ్నల్ కంట్రోల్ మీద అవగాహన పెంచుకోండి. అలాగే ఇవన్నీ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్స్ చేసుకోవాలి. తర్వాత ఎక్సెలరోమీటర్ ఆధారిత జెస్ట్యూర్ కంట్రోల్డ్ రోబోట్ అట, దీని మీద కూడా చేసుకోండి. ఇక పవర్ సిస్టమ్స్లో ఫాల్ట్ డిటెక్షన్ యూజింగ్ AI అది కూడా చేసుకోండి. NS3తో 5G నెట్వర్క్ సిమ్యులేషన్ కూడా నేర్చుకోండి. కెరీర్ గ్రోత్ కోసం బోనస్ టిప్స్ ఏంటంటే ఎర్లీ స్టార్ట్, మీరు సెకండ్ ఇయర్ నుంచే ప్రాజెక్ట్స్లో పనిచేయటం అనేది స్టార్ట్ చేయండి. స్కిల్స్ పెంచుకోండి. సెకండ్ ఇయర్ నుంచే ప్రాజెక్ట్స్లోకి వెళ్ళే విధంగా మీరు ప్లానింగ్ అనేది చేసుకోండి. తర్వాత స్మార్ట్ ఇంటర్న్షిప్స్ అయితే చేయాలి. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వచ్చే విధంగా ఇంటర్న్షిప్స్ అయితే మీరు ఎంచుకోండి. మీకు నాలెడ్జ్ స్కిల్ ఉంటే ఆటోమేటిక్గా వాడు జాబ్లో తీసుకుంటాడు. నెట్వర్కింగ్కి వచ్చేసరికి ఈ టెక్నికల్ మీటప్స్ జరుగుతాయి, వాటికి వెళ్ళాలి. హ్యాక్థాన్లు ఏవో జరుగుతాయి కదా, వాటికి వెళ్ళాలి. తర్వాత వెబినార్స్లో పార్టిసిపేట్ చేయండి. ఇవన్నీ లింక్డ్ఇన్ గ్రూప్స్లో వాటిల్లో పోస్ట్ చేస్తుంటారు, చూడండి, వాటిని ఫాలో అవ్వండి. ఎవరైనా ఇంకా లింక్డ్ఇన్ కూడా లేదంటే చేసుకోండి, లింక్డ్ఇన్లో ఇప్పుడే ఆ గ్రూప్లో దాంట్లో జాయిన్ అవ్వండి. ఇక పబ్లిష్ యువర్ వర్క్ GitHubలో కానీ లింక్డ్ఇన్లో కానీ బ్లాగ్స్లో కానీ మీ ప్రాజెక్ట్ని, మీరు చేసినటువంటి గొప్పతనాన్ని, మీరు చేసినటువంటి దాన్ని
పబ్లిష్ చేసుకోవడం వల్ల మీకు రేపు పొద్దున ఆ లింక్ పెట్టుకోవడం వల్ల లేదా రిఫరెన్స్ చూపించుకోవడం వల్ల దాని మీద మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు మిమ్మల్ని ఈ కెరీర్ గ్రోత్కి రేపు రిక్రూటర్స్ ఎమ్మటే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం అని ఉంటుంది. తర్వాత అప్డేటెడ్గా ఉండండి. మనం ఎప్పుడో లాస్ట్లో ఉంటే మాత్రం కుదరదు, అప్డేటెడ్గా ఉండాలి. ఎలక్ట్రానిక్స్లో కానీ ఏఐ కానీ టెలికామ్ ట్రెండ్స్ కానీ ఇప్పుడు వస్తున్నటువంటి అన్నీ కూడా ఫాలో అవుతుండాలి. ఈ ఇట్లలో ఉంటాయి, వాటిల్లో మన లింక్డ్ఇన్లో వాటిల్లో ఐటమ్స్ ఆర్టికల్స్ కూడా వస్తుంటాయి, వాటిని అన్నింటి కొంచెం ఫాలో అవుతూ ఉండండి. నేను ఇందాక చెప్పగా సెమీ కండక్టర్స్ సంబంధించి ఇది ఎక్కడ వస్తుంది ఏంటి ఇట్లాంటివన్నీ కొంచెం ఫాలో అప్లో అయితే ఉండండి. ఇక కంక్లూజన్ ఏంటంటే ఈసీఏ అనేది ఒక బ్రాంచ్ మాత్రమే కాదు, ఇది మల్టిపుల్ హై గ్రోత్ ఇండస్ట్రీస్కి గేట్వే లాంటిది. సరైన ఫోకస్ కానీ సరైన స్కిల్స్ కానీ మైండ్ సెట్ కానీ ఉంటే మీరు బీటెక్కి చేస్తున్నటువంటి ఈసీఈ స్టూడెంట్స్ అందరూ కూడా బ్రైట్ కెరీర్ని నిర్మించుకోవడానికి అవకాశం ఉంది. మా అన్నయ్యకుడు కూడా జాయిన్ అయ్యాడు, జేపీ మార్గాన్లో జాయిన్ అయ్యాడు ముంబైలో. అతను కూడా సాఫ్ట్వేర్ సైడ్కి వచ్చేసాడు. దీంట్లోనే ఉంటుందిగా మీది సాఫ్ట్వేర్ సైడ్, నాకు అది కరెక్ట్గా రోల్ ఏంటనేది తెలియదు కానీ దాంట్లో జాయిన్ అయ్యాడు. శాలరీ కూడా మంచి హైలోనే ఉంటుంది. అలా ఎంబెడెడ్ సిస్టమ్స్, తర్వాత విఎల్ఎస్సి కానీ రోబోటిక్స్ కానీ ఏ హార్డ్వేర్ కానీ ఇలా ఏదైనా ఎంచుకున్నా కానీ ఆ రంగాల్లో అయితే మీకు అవకాశాలు అయితే విస్తృతంగా ఉన్నాయి. కాబట్టి ఈసీఈ స్టూడెంట్స్ మీరు ఫ్యూచర్ మీకు చాలా ఉంది, మీరు దాన్ని చేసుకోవాలంటే మాత్రం పక్కా మీరు స్కిల్స్ పెంచుకోండి. ఆ హాకథాన్లు ఇవి ఉంటాయి కదా, వెబినార్లు ఇట్లాంటి వాటిలో పార్టిసిపేట్ చేయండి, స్కిల్స్ పెంచుకోండి. మీ స్కిల్స్ని గిట్ హబ్లలో నౌకరీలలో ప్రాజెక్ట్ని వాటిని ఇది చేయండి. మీరు అందరూ కూడా స్కిల్స్ పెంచుకుంటేనే డెవలప్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుందని చెప్పి మీరు అడిగారు కాబట్టి ఈసీ ఎలాంటి గ్రోత్ ఉందని చెప్పేసి నేను ఈ వీడియో ప్రత్యేకంగా తయారు చేసి మీకోసం అనేది ఇస్తున్నాను. దీనికి సంబంధించి ఇంగ్లీష్లో నేను స్క్రిప్ట్ని examcenter247.comలో కానీ లేకపోతే మనకి ఇండియా వరల్డ్ అని ఒకటి .in అని ఉంటుంది, ఈ రెండింటిలో కూడా నేను పెడతాను. ఒకసారి చూసుకోండి, మీరు చూసుకొని దాంట్లో ఫాలో అవ్వండి. ఈ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.